ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము సాముయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనము. ఇజ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఈయన దేవుడు, ఈయన అబద్ధమాడడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీయులు అనగా దేవుని బిడ్డలు, దేవుని రక్తము చేత కడగబడిన వారు, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది దేవుని అడుగుజాడలో నడుస్తున్న వారు. వీరిలో పాపము లేదు, వ్యభిచారము లేదు, లోక సంబంధమైన క్రియలు లేదు, అబద్ధములు లేవు. కనుక ఇజ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు. మనుష్యుడు నరుడైతే అబద్ధమాడతాడు, కానీ ఈయన నరుడు కాదు. దేవాది దేవుడు యేసుక్రీస్తు, సైన్యములకు అధిపతి యెహోవా. కనుక ఈయన అబద్ధమాడడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీయుల మీదకు ఎవరైతే యుద్ధమును ప్రకటిస్తారో వారు ఇజ్రాయేలీయులకు ఆధారమైనటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. కనుక ఎవరైతే ఇజ్రాయేలీయుల మీదకి శత్రు సమూహము యుద్ధమునకు వెళతారో వారు నిశ్చయముగా ఓడిపోతారు. వారు పరుగులెడతారు, ఇజ్రాయేలీయుల కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎందుకని ఇలా చెప్పగలుగుచున్నానంటే, దేవుడే మన పక్షముగా ఉండగా మనకు విరోధి అవ్వడు. కనుక యేసుక్రీస్తు వారే యెహోవా దేవుడే నిజమైన దేవుడు. కనుక ఈయన మన పక్షముగా ఉన్నాడు, మనకు ఆధారమైన దేవుడు. కనుక ఈయన అబద్ధమాడువాడు కాడు. మనకు విజయాలను కలుగచేసి ఉన్నత శిఖరములపైకి ఎక్కించు దేవుడు, విజయశీలుడు. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును బట్టి ఆధారము చేసుకొనకూడదు. మనుషుల జ్ఞానము వెర్రితనము. కనుక మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. ఆమెన్. వాక్యము మనలను బ్రతికించి ఉన్నది. కనుక ఈ దేవుని వాక్యము అనగా దేవుని మాటలు మనలను బ్రతికించి ఉన్నవి. కనుక దేవుని మాటల యందే, దేవుని వాక్యమునందే, దేవుని యందే మనము విశ్వాసం ఉంచాలి, కానీ మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనకూడదు. మనుషుల జ్ఞానము వెర్రితనమే. దేవునిచ్చిన జ్ఞానము ఎంతో సుసంపన్నమైనది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు దేవుని యందే గుప్తములై ఉన్నవి. కనుక జ్ఞానము కలిగిన వాడు దేవుని మాటలు వింటాడు. కనుక మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. దేవుడు మహాశక్తిశాలి. దేవుడు ఈ లోకమును సృష్టించి ఉన్నాడు. లోకములో ఉన్న భూచరములన్నిటినీ, జలచరములన్నిటినీ, ఆకాశ పక్షులను, జంతువులను, చేపలను అన్నిటినీ కూడా సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు దేవుడు మాత్రమే. దేవుని శక్తిని ఆధారము చేసుకోవాలి. మనము దేవుని శక్తిని ఆధారము చేసుకున్నట్లయితే దేవుని యొక్క జ్ఞానము పొందుకొనిన వారమై, దేవుని యొక్క జ్ఞానమును మనము ఆధారము చేసుకొని, దేవుని శక్తిని మనము ఆధారము చేసుకొని ఉన్నట్లయితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థలములపైకి ఎక్కిస్తాడు. మన త్రోవలలో చీకటి అంతటిని తొలగించి వెలుగుమయముగా చేస్తాడు. కనుక మన విశ్వాసము దేవుని యందు, వాక్యమునందు ఉంచాలి, కానీ మనుషుల జ్ఞానమునందు ఉంచకూడదు. దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.
నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ మార్గమును దేవునికి అప్పగించుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చునుగాక. నీ మార్గము దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పటి వరకు నీ మార్గమును పాపమునకు అప్పగించున్నావు, వ్యభిచారమునకు అప్పగించున్నావు, లోక సంబంధమైన మనుషులకు అప్పగించున్నావు. నేను నిన్ను బ్రతిమాలాడుకొనిచున్నాను, ఈ ఒక్కసారికి నా మాట నీవు వినినట్లయితే, నీ మార్గము దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కిస్తాడు. గురుపోతు కొమ్ములు వలె నీ తలను ఎత్తే దేవుడు, నీ అవమానములు నిందలు తొలగించే దేవుడు, నీ కన్నిటిని దుఃఖమును తుడచి ఆనందమయముగా సంతోషకరముగా చేసే దేవుడు కనుక నీ మార్గమును దేవునికి అప్పగించుము. నీవు ఆయనను నమ్ముకొని నెడల, దేవుని నమ్ముకొని నెడల, నీ కార్యము ఏదైనా సరే దేవుడే నెరవేరుస్తాడు. నీకొక కార్యము అవసరమై ఉన్నది. నీవు అధికారుల యొక్కను, బంధువుల యొద్దకును, లేదా మిత్రుల యొద్దకును, అన్నదమ్ముల యొద్దకును, నీకు తెలిసిన వారి యొద్దకును నీవు వెళ్ళినను నీ కార్యము నెరవేరదు. నీ కార్యము ఎలాంటిదైనా సరే నీవు దేవుని నిజదేవుడైన యెహోవాను యేసుక్రీస్తుని నమ్ముకొని నెడల నీ కార్యము నెరవేర్చబడతాది. కనుక ఇప్పటి వరకు నీ మార్గములు ఎవరికి అప్పగించావనేది నీవు పక్కన పెట్టి, ఆ అప్పగించిన దానిని బట్టి ఇప్పుడు నీవు నిజదేవుడైనటువంటి యెహోవాకు నీవు నీ మార్గమును అప్పగించుము. దేవుని నమ్ముకో. నిజదేవుడైన యేసుక్రీస్తుని నీవు నమ్ముకొని నెడల ఆయన నీ కార్యము నెరవేర్చి నిన్ను ఆశీర్వదించి నూరంతలుగా ఫలములు ఫలించే దేవుని బిడ్డగా, ఆయన బిడ్డగా నిన్ను చేయబోచున్నాడు. ఆమేన్.